మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. టైగర్ జీనత్ వార్తల్లో ఉంది. దాదాపు 21 రోజుల పాటు 3 రాష్ట్రాల్లో ఫారెస్ట్ అఫీషియల్స్ ని పరుగులెత్తించింది ఈ టైగ్రస్, ఆడపులి అన్నమాట. అసలు జీనత్ ఎందుకు వార్తల్లో ఉంది? డిసెంబర్ 8వ తారీఖున ఒరిస్సాలోని సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్లోంచి ఒక టైగర్ తప్పించుకొచ్చేసింది. తప్పించుకుని జార్ఖండ్కి వెళ్ళింది. అక్కడ ఆకుండా జార్ఖండ్లోంచి వెస్ట్ బెంగాల్కి వెళ్ళింది. వెస్ట్ బెంగాల్లో అడవుల్లో తిరిగింది. బంకురా, పురూలియా ఇలా రకరకాల అడవి ప్రాంతాల్లో అది తిరిగిందనమాట. తిరగటమే కాదు, ఆ టైగర్కి రేడియో కాలర్ ఉంది. అయినా దాని సిగ్నల్స్ కనిపెట్టలేకపోయారు. అడవిలో సిగ్నల్స్ కూడా అందలేదు. ఆ టైగర్ వయసు ఎంత తెలుసా? 3 సంవత్సరాలు. 21 రోజుల్లో దాదాపు 300 కిలోమీటర్లు తిరిగింది. అంతేకాదు, మొత్తం 3 రాష్ట్రాల ఫారెస్ట్ అఫీషియల్స్ దాన్ని ట్రాక్ చేస్తూనే ఉన్నారు. ట్రాంక్విలైజర్స్ వాడాలని ట్రై చేశారు, చాలా ట్రై చేశారు. కానీ దాన్ని పట్టుకోవడానికి మాత్రం నానా తంటాలు పడాల్సి వచ్చింది. అందుకనే టైగర్ జీనత్ వార్తలో ఉందన్నమాట. మొత్తానికి వెస్ట్ బెంగాల్లో దొరికింది 3 రోజుల క్రితం. దాన్ని ఇప్పుడు వెస్ట్ బెంగాల్లోని అలీపూర్ జూ పార్క్లో మెడికల్ ఎగ్జామినేషన్స్ అన్ని కండక్ట్ చేసే ఒక బోర్డు దాన్ని తిరిగి సిమ్లిపాల్కి అప్పగిస్తున్నారనమాట. ఒరిస్సాలోని మయూర్భంజ్ జిల్లాలో సిమ్లిపాల్ నేషనల్ పార్క్ మరియు టైగర్ రిజర్వ్ ఉన్నాయి. ఈ జీనత్ అనే ఒక ఆడపులి, అంటే టైగ్రస్ జీనత్ అనేది అసలు సిమ్లిపాల్కి సంబంధించింది కాదు. బేసికల్గా ఇది మహారాష్ట్రలోని తడోబా అందారి టైగర్ రిజర్వ్కి సంబంధించింది. ఒరిస్సాలోని సిమ్లిపాల్లో టైగర్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్ ఒకటి నడుస్తుంది అనమాట. అక్కడ ఒక జీన్ పూల్ ఆఫ్ టైగర్స్, అంటే టైగర్స్ యొక్క పాపులేషన్ ఇంక్రీజ్ చేసే ఒక కార్యక్రమంలో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. బేసికల్గా టైగర్ జీనత్ అనేది తడోబా అందారి టైగర్ రిజర్వ్ మహారాష్ట్రకి చెందింది. అక్కడి నుంచి సిమ్లిపాల్కి తీసుకొచ్చారు. సిమ్లిపాల్ నుంచి ఇది డిసెంబర్ 8వ తారీఖున తప్పించుకుందనమాట. తప్పించుకుని తిరుగుతోంది. అసలు టైగర్స్ తప్పించుకోవటం ఇదే మొదటిసారా? ఇదే పెద్ద క్వశ్చన్. ఒకసారంట సెంట్రల్ ఇండియాలో టైగర్ తప్పించుకుని ఆంధ్రప్రదేశ్ వరకు వచ్చేసిందంట. 2018లో ఒక టైగర్ తప్పించుకుని తిరిగి ఆ విలేజర్స్, ఏదైతే వెస్ట్ బెంగాల్లో విలేజర్స్ ఉంటారో వాళ్ళు దాన్ని చూసి భయపడి దాన్ని చంపేశారంట. ముఖ్యంగా టైగర్స్ అనేవి టెరిటోరియల్ ఎనిమల్స్ అనమాట. వాటికి చాలా విస్తీర్ణం కావాలి. అందుకనే వాటిని పెద్ద పెద్ద రిజర్వ్స్లో వదులుతారు. అయినా ఒక్కోసారి ఆ ప్లేస్ వాళ్ళకి సరిపోదు అనమాట. బయటికి వెళ్తూ ఉంటాయి. 300 కిలోమీటర్లు 500 కిలోమీటర్లు తిరుగుతూ ఉంటాయి అనమాట. ముఖ్యంగా ఫుడ్ కోసం, అంటే ప్రే కోసం ఎక్కువ తిరుగుతూ ఉంటాయి అనమాట టైగర్స్. అండ్ టైగర్స్ చాలా క్లెవర్ ఎనిమల్స్, ఇంటెలిజెంట్ ఎనిమల్స్. మనుషులు కాంటాక్ట్లోకి వస్తున్నారంటే తప్పించుకుని పోతాయి అనమాట. ఒక్కోసారి రేడియో కాలర్స్ ఉన్నా సరే అవి దొరకవు కూడా. టైగర్స్ కి టెరిటోరియల్ గా, అంటే పెద్దగా చాలా విస్తీర్ణం తిరిగి అలవాటు ఉన్నందువలన తప్పించుకుంటే దొరకడం చాలా కష్టం. దీనికి ప్రత్యేకంగా ట్రాంక్విలైజర్స్ అని వాడతారనమాట. ట్రాంక్విలైజర్స్ అంటే ఏ ఎనిమల్ అయినా కామ్ డౌన్ చేయటం. దానికి ఒక మెడిసిన్ వాడి దాన్ని కామ్ డౌన్ చేస్తారనమాట. దీనికి స్పెషలిస్టులు కూడా ఉంటారు, ట్రాంక్విలైజేషన్ చేసేవాళ్ళు. ఎక్కడైనా ఒక ఎనిమల్ తప్పించుకుంటే, ముఖ్యంగా డేంజరస్ ఎనిమల్స్ తప్పించుకుంటే కనుక ట్రాంక్విలైజర్స్ వాడతారు. టైగర్ అనేది బిగ్ క్యాట్ లోకి వస్తాయి. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ కూడా ఇండియన్ ఇనిషియేటివ్తో స్టార్ట్ అయిందనమాట. మొత్తం 7 రకాల బిగ్ క్యాట్స్ ని కన్జర్వ్ చేసే కార్యక్రమం కూడా ఇప్పుడు నడుస్తోంది. ఇవన్నీ పక్కన పెడితే ఐయుసిఎన్, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ లో టైగర్ అనేది మనం గమనిస్తే కనుక ఎండేంజర్ లిస్ట్ లో ఉంది. అదేవిధంగా సైట్స్, కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆన్ ఎండేంజర్ స్పీషీస్, సైట్స్ లో కనుక చూస్తే ఇది అపెండెక్స్ 1 లో ఉందన్నమాట. సో టైగర్ ని కాపాడుకోవడం మన బాధ్యత. భారతదేశం ప్రాజెక్ట్ టైగర్ అనేది 1973లో స్టార్ట్ చేసింది. 2023కి ప్రాజెక్ట్ టైగర్ కి 50 సంవత్సరాలు పూర్తయిందనమాట. ఈ సందర్భంగా భారత ప్రధాని మోడీ గారు 2023లో ప్రాజెక్ట్ టైగర్ అయిన 50 సంవత్సరాల వార్షికోత్సవానికి కర్ణాటకలోని బందీపూర్ టైగర్ రిజర్వ్కి వెళ్ళి అక్కడ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ గురించి కూడా అనౌన్స్ చేశారు. టైగర్ జీనత్ వార్తల్లో ఉంది. దాదాపు 21 రోజుల పాటు 3 రాష్ట్రాల్లో ఫారెస్ట్ అఫీషియల్స్ ని పరుగులెత్తించింది ఈ టైగ్రస్, ఆడపులి అన్నమాట. అసలు జీనత్ ఎందుకు వార్తల్లో ఉంది? డిసెంబర్ 8వ తారీఖున ఒరిస్సాలోని సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్లోంచి ఒక టైగర్ తప్పించుకొచ్చేసింది. తప్పించుకుని జార్ఖండ్కి వెళ్ళింది. అక్కడ ఆకుండా జార్ఖండ్లోంచి వెస్ట్ బెంగాల్కి వెళ్ళింది. వెస్ట్ బెంగాల్లో అడవుల్లో తిరిగింది. బంకురా, పురూలియా ఇలా రకరకాల అడవి ప్రాంతాల్లో అది తిరిగిందనమాట. తిరగటమే కాదు, ఆ టైగర్కి రేడియో కాలర్ ఉంది. అయినా దాని సిగ్నల్స్ కనిపెట్టలేకపోయారు. అడవిలో సిగ్నల్స్ కూడా అందలేదు. ఆ టైగర్ వయసు ఎంత తెలుసా? 3 సంవత్సరాలు. 21 రోజుల్లో దాదాపు 300 కిలోమీటర్లు తిరిగింది. అంతేకాదు, మొత్తం
3 రాష్ట్రాల ఫారెస్ట్ అఫీషియల్స్ దాన్ని ట్రాక్ చేస్తూనే ఉన్నారు. ట్రాంక్విలైజర్స్ వాడాలని ట్రై చేశారు, చాలా ట్రై చేశారు. కానీ దాన్ని పట్టుకోవడానికి మాత్రం నానా తంటాలు పడాల్సి వచ్చింది. అందుకనే టైగర్ జీనత్ వార్తలో ఉందన్నమాట. మొత్తానికి వెస్ట్ బెంగాల్లో దొరికింది 3 రోజుల క్రితం. దాన్ని ఇప్పుడు వెస్ట్ బెంగాల్లోని అలీపూర్ జూ పార్క్లో మెడికల్ ఎగ్జామినేషన్స్ అన్ని కండక్ట్ చేసే ఒక బోర్డు దాన్ని తిరిగి సిమ్లిపాల్కి అప్పగిస్తున్నారనమాట. ఒరిస్సాలోని మయూర్భంజ్ జిల్లాలో సిమ్లిపాల్ నేషనల్ పార్క్ మరియు టైగర్ రిజర్వ్ ఉన్నాయి. ఈ జీనత్ అనే ఒక ఆడపులి అంటే టైగ్రస్ జీనత్ అనేది అసలు సిమ్లిపాల్కి సంబంధించింది కాదు. బేసికల్గా ఇది మహారాష్ట్రలోని తడోబా అందారి టైగర్ రిజర్వ్కి సంబంధించింది. ఒరిస్సాలోని సిమ్లిపాల్లో టైగర్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్ ఒకటి నడుస్తుంది అనమాట. అక్కడ ఒక జీన్ పూల్ ఆఫ్ టైగర్స్ అంటే టైగర్స్ యొక్క పాపులేషన్ ఇంక్రీజ్ చేసే ఒక కార్యక్రమంలో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. బేసికల్గా టైగర్ జీనత్ అనేది తడోబా అందారి టైగర్ రిజర్వ్ మహారాష్ట్రకి చెందింది. అక్కడి నుంచి సిమ్లిపాల్కి తీసుకొచ్చారు. సిమ్లిపాల్ నుంచి ఇది డిసెంబర్ 8వ తారీఖున తప్పించుకుందనమాట. తప్పించుకుని తిరుగుతోంది. అసలు టైగర్స్ తప్పించుకోవటం ఇదే మొదటిసారా? ఇదే పెద్ద క్వశ్చన్. ఒకసారంట సెంట్రల్ ఇండియాలో టైగర్ తప్పించుకుని ఆంధ్రప్రదేశ్ వరకు వచ్చేసిందంట. 2018లో ఒక టైగర్ తప్పించుకుని తిరిగి విలేజర్స్ ఏదైతే వెస్ట్ బెంగాల్లో విలేజర్స్ ఉంటారో వాళ్ళు దాన్ని చూసి భయపడి దాన్ని చంపేశారంట. ముఖ్యంగా టైగర్స్ అనేవి టెరిటోరియల్ ఎనిమల్స్ అనమాట. వాటికి చాలా విస్తీర్ణం కావాలి. అందుకనే వాటిని పెద్ద పెద్ద రిజర్వ్స్లో వదులుతారు. అయినా ఒక్కోసారి ఆ ప్లేస్ వాళ్ళకి సరిపోదు అనమాట. బయటికి వెళ్తూ ఉంటాయి. 300 కిలోమీటర్లు 500 కిలోమీటర్లు తిరుగుతూ ఉంటాయి అనమాట. ముఖ్యంగా ఫుడ్ కోసం అంటే ప్రే కోసం ఎక్కువ తిరుగుతూ ఉంటాయి అనమాట టైగర్స్. అండ్ టైగర్స్ చాలా క్లెవర్ ఎనిమల్స్, ఇంటెలిజెంట్ ఎనిమల్స్. మనుషులు కాంటాక్ట్లోకి వస్తున్నారంటే తప్పించుకుని పోతాయి అనమాట. ఒక్కోసారి రేడియో కాలర్స్ ఉన్నా సరే అవి దొరకవు కూడా. టైగర్స్ కి టెరిటోరియల్ గా అంటే పెద్దగా చాలా విస్తీర్ణం తిరిగే అలవాటు ఉన్నందువలన తప్పించుకుంటే దొరకడం చాలా కష్టం. దీనికి ప్రత్యేకంగా ట్రాంక్విలైజర్స్ అని వాడతారనమాట. ట్రాంక్విలైజర్స్ అంటే ఏ ఎనిమల్ అయినా కామ్ డౌన్ చేయటం. దానికి ఒక మెడిసిన్ వాడి దాన్ని కామ్ డౌన్ చేస్తారనమాట. దీనికి స్పెషలిస్టులు కూడా ఉంటారు, ట్రాంక్విలైజేషన్ చేసేవాళ్ళు. ఎక్కడైనా ఒక ఎనిమల్ తప్పించుకుంటే, ముఖ్యంగా డేంజరస్ ఎనిమల్స్ తప్పించుకుంటే కనుక ట్రాంక్విలైజర్స్ వాడతారు. టైగర్ అనేది బిగ్ క్యాట్ లోకి వస్తాయి. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ కూడా ఇండియన్ ఇనిషియేటివ్తో స్టార్ట్ అయిందనమాట. మొత్తం 7 రకాల బిగ్ క్యాట్స్ ని కన్జర్వ్ చేసే కార్యక్రమం కూడా ఇప్పుడు నడుస్తోంది. ఇవన్నీ పక్కన పెడితే IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ లో టైగర్ అనేది మనం గమనిస్తే కనుక ఎండేంజర్ లిస్ట్ లో ఉంది. అదేవిధంగా సైట్స్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆన్ ఎండేంజర్ స్పీషీస్ సైట్స్ లో కనుక చూస్తే ఇది అపెండెక్స్ 1లో ఉందన్నమాట. సో టైగర్ ని కాపాడుకోవడం మన బాధ్యత. భారతదేశం ప్రాజెక్ట్ టైగర్ అనేది 1973లో స్టార్ట్ చేసింది. 2023కి ప్రాజెక్ట్ టైగర్ కి 50 సంవత్సరాలు పూర్తయిందనమాట. ఈ సందర్భంగా భారత ప్రధాని మోడీ గారు 2023లో ప్రాజెక్ట్ టైగర్ అయిన 50 సంవత్సరాల వార్షికోత్సవానికి కర్ణాటకలోని బందీపూర్ టైగర్ రిజర్వ్కి వెళ్ళి అక్కడ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ గురించి కూడా అనౌన్స్ చేశారు.